హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి మా జున్నుగడి అన్నప్రాశన. నేనైతే కొంచెం వీడియో పోస్ట్ చేయడం లేట్ అవుతుంది, కానీ చాలా బాగా అయితే మా జున్నుగడి అన్నప్రాశన అయితే చాలా చాలా బాగా జరిగింది. నేను ఎలా అనుకున్నానో అలాగే డెకోర్ కానీ వాడికి కావాల్సినవన్నీ కూడా అన్నీ వచ్చాయి. నేనైతే ఫుల్ హ్యాపీ. ముందైతే అన్నప్రాశన చేయకూడదు అనుకున్నాం, బట్ చాలా బాగా జరిగింది. మీరు కూడా చూడండి. అప్పుడే మా జున్నుగాడికి 9th మంత్ వచ్చేసింది. ఇంత తొందరగా అయిపోతుంది డేస్ అనేవి. నాకైతే చాలా ఇప్పుడే పుట్టినట్టు అనిపిస్తుంది. ఇక్కడ వచ్చేసరికి ముందు రోజు అన్ని డెకరేషన్స్ అయిపోయాయి కదా. ఇంకా డెకరేషన్ అయితే నేను, మా తమ్ముడు, మా మమ్మీ, మా మాహియ చేసుకున్నాము. నాకైతే 2 పిల్లలు కూడా నా వెనకాతలే ఉన్నారు డెకరేషన్కి. వాళ్ళు కూడా హెల్ప్ చేశారు. సో ఇక్కడ వచ్చేసరికి ఇంకా మా డెకరేషన్ అయితే అయిపోయింది. అన్నప్రాశన రోజు మేము 3rd సండే అనమాట చేసాము. చాలా బాగా అయితే డెకరేషన్ అయితే చాలా బాగా వచ్చింది. ఇక్కడ వచ్చేసరికి మా తమ్ముడు మేనమామ కాబట్టి ఇంకా మేనమామ తినిపించాలి అంటే ఇంకా తెల్లవారేసరికి ఆ రోజు సండే అవడంతో తను చర్చికి కూడా వెళ్ళిపోతాడు. మా హస్బెండ్కి అయితే లీవ్ దొరకలేదు, ఇంకా అందుకని మా హస్బెండ్ కూడా రాలేదు. మా డాడీకి కూడా సేమ్, మా డాడీకి కూడా లీవ్ దొరకలేదు. ఇంకా అందుకనేసి మేమైతే క్యాన్సిల్ చేద్దాం అనుకున్నాం, బట్ ఎలాగోకలాగైతే జరిగింది. ఇంకా తెల్లవారే ఫాస్ట్గా లెగిచేసి ఇంకా మిగిలిన డెకరేషను అలాగే ఇంకా కుకింగ్ ఇవన్నీ చేసుకున్నాము. ఇంకా మా తమ్ముడైతే ఇంకా 9:30 ఆ టైంకి ఇంకా వచ్చాయి. ఇంకా ఫుల్గా అయితే మా జునుగాడికి అన్నం తినిపించాడు, ముట్టించారంటారు కదా. సో ఇక్కడైతే బంగారం ఉంగరంతో మా జునుగాడికి తినిపిస్తున్నాడు. వాడికి చిన్న కామెడీలా అనిపించినట్టుంది పాప. మా జునుగాడు ఫస్ట్ స్టార్టింగ్ వాళ్ళ మామని చూసి నవ్వుతున్నాడు. ఇంకా చక్కగా అయితే వాళ్ళ మామ పెట్టగానే చక్కగా తినేసాడు. ఇంకా తిన్న తర్వాత 3 times పెడతారు కదా, ఇంకా 3 times కూడా చక్కగా తిన్నాడు. ఏమీ అల్లరి పెట్టలేదు వాళ్ళ మామ దగ్గర. ఫస్ట్ అల్లరి పెడతారేమో అనుకున్నాను, ఎందుకంటే మా మాహి టైంలో కూడా మా మాహి తినడానికి ఇష్టపడింది కాదు. ఇంకా అందుకని చెప్పేసి మేము ఫుడ్ అయితే ఫోర్స్ చేయకూడదు అనుకున్నాం, కానీ చక్కగా వాడైతే కోఆపరేషన్ చేశాడు. ఇంకా వాళ్ళ మామ తినిపిస్తుంటే చక్కగా తింటున్నాడు. ఫస్ట్ టైం ఇంకా అన్నం తినిపించడంతో. సో నాకైతే ఈ బ్యాక్డ్రాప్ చాలా బాగా నచ్చింది. లైట్గా వస్తుందేమో అనుకున్నాం, కానీ మీషోలో మంచి ప్రోడక్ట్స్ అయితే ఉన్నాయి. నేనైతే ఆన్లైన్లోనే చేశాను మొత్తం షాపింగ్ అంతా, కానీ చాలా బాగా వచ్చింది. మా జున్నుగడ అన్నప్రాశన అయితే హైలైట్ అని అనిపించింది నాకైతే. ఇంకా మా తమ్ముడైతే చక్కగా ఇంకా తినిపించేసి అన్నప్రాశన అయితే వాడిది ఇలానే జరిగింది. మా తమ్ముడు తర్వాత మమ్మీ, నేను, మా మాహి అయితే తినిపించాము. మా నలుగురమే చేసుకున్నాము అన్నప్రాశన, ఎందుకంటే మా హస్బెండ్ లేరు, అలాగే మా డాడీకి కూడా లీవ్ దొరకలేదు. అందుకని చెప్పి మా తమ్ముడైతే ఇక్కడ ఫ్రూట్ తింటావా, స్వీట్ తింటావా అని చెప్పి పాపం వాడికి అడుగుది. ఆఖరికి అయితే చిన్న స్వీట్ కూడా పెట్టేశాడు. పెట్టకూడదు, బట్ 1 year వరకు అనుకుంటున్నాను నేను. అందుకని చెప్పేసి ఇంకా నా మాట ఎలాగే విండి కదా అని చెప్పేసి వాడు పెట్టేశాడు. ఇంకా చక్కగా తిన్నాడు. లాస్ట్లో అయితే వాళ్ళ మామయ్యకి టైం అయిపోతుందని చెప్పి వెళ్ళిపోయాడు. ఇంకా ఇలా కూర్చోబెట్టి కాస్తంత ఫోటోషూట్లా చేసాము. వాడికి ఇవే కదా మనకి లైఫ్ టైం మెమరీస్. ఇంకా అందుకని చెప్పేసి కొన్ని ఫోటోషూట్ అయితే అలా చేసాము. చేసిన తర్వాత ఇంకా మా మమ్మీ కూడా తినిపించేసింది. మా మమ్మీ దగ్గర కొంచెం ఇబ్బంది పెట్టాడు, కానీ తర్వాత లాస్ట్లో అయితే తినేసాడు చక్కగాన. ఇంకా నా దగ్గరికి వచ్చేసరికి మా జున్నుగాడు కొంచెం ఆడుకొని చేసుకొని వచ్చాడు కాబట్టి చక్కగా నేను పెట్టగానే వెంటనే తిన్నాడు. వాళ్ళ అక్క కూడా పెట్టింది. నాకు బాగా నచ్చిందనమాట. కాకపోతే మా జున్నుగాడు అవుట్ఫిటే, మా జున్నుకని తీసుకున్న అవుట్ఫిట్ అయితే అది వాడు చాలా ఇబ్బంది పడ్డాడు, ఎందుకంటే కొంచెం క్రాంక్ అయ్యాడు. ఆ అవుట్ఫిట్ వాడికి నచ్చలేదు, ఇంకా గుచ్చుకుంటుంది అని చెప్పేసి. ఇంకా అందుకని నేను సంక్రాంతికి తీసిన ఈ అవుట్ఫిట్ అయితే వేసేసాను. ఈ అకేషన్కి కూడా పర్ఫెక్ట్గా ఉంటుందని చెప్పి ఇంకా అన్నప్రాశన అంతా అయిపోయే వరకు మా అమ్మాయి అయితే ఆగలేదు. ఈలోపు వాళ్ళ తమ్ముడు కట్ చేయాల్సింది, వాళ్ళ తమ్ముడేమి ఇక్కడ ఆడుకుంటుంటే తనేం కట్ చేసేసింది. ఇంకా పిల్లలంటే ఇంక అంతే కదా. నేనైతే 11:30 అయింది, బ్రేక్ఫాస్ట్ అది చేశాను. ఇంకా లాస్ట్ అన్నప్రాశనలో అయితే ఇంకా లాస్ట్ ఏం పట్టుకుంటాడని ఫుల్ ఎగ్జైటింగ్గా ఉంటుంది కదా పేరెంట్స్కి. సో మా బాబుకి అయితే మేము ఇలాగా కొన్ని ఐటమ్స్ పెట్టాము. పెట్టిన తర్వాత వాడైతే ఫస్ట్ బైబిల్ పట్టుకున్నారు. బైబిల్ పట్టుకున్న తర్వాత డబ్బు పట్టుకున్నాడు. తర్వాత ఏమొచ్చి ఇంకా బుక్ పెన్ పట్టుకున్నాడు. తర్వాత ఫ్రూట్స్ పట్టుకున్నాడు. మేమైతే చాలా అయిపోయిన తర్వాత వీళ్ళిద్దరు ఇక్కడ చక్కగా ఆడుకుంటున్నారు, పువ్వులు ఒకరి మీద ఒకరు వేసుకొని. సో నా ఛానల్ కానీ మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి.